పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం డిసెంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళకి రోజువారీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ రోజు బాగుంటుంది ఏ రోజు బాగోదు, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ప్రతికూలతలు కూడా అనుకూలంగా మారతాయి అనే విషయాలు మొత్తము తెలుసుకుందాం. అయితే ఇప్పటిదాకా మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునేవారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి, టచ్ చేయండి. ఇక్కడ 2025 సంవత్సరం డిసెంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క రాశి మార్పు వృషభ రాశి వారిని ఆకాశానికి ఎత్తుతాయా అంటే సంబరాలు అంబరాన్ని అంటుతాయా అనేటటువంటి విధంగా ఉండబోతుంది. కారణం ఏమిటంటే ఇక్కడ ఎప్పుడైతే గురుడు మీ జన్మరాశికి 2వ స్థానమైనటువంటి ధనస్థానమైనటువంటి మిథున రాశిలోకి వచ్చాడో గ్రహస్థితి ప్రకారం బ్రహ్మాండమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు. వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలకు అనుకూలంగా మారుతుంది. కమ్యూనికేషన్ అభివృద్ధి చాలా చక్కగా మారుస్తుంది. మీ మాట వేదవాక్కులాగా పనిచేస్తుంది. అంటే అవతలి వారిని కన్విన్స్ చేసేటటువంటి విధంగా కూడా మీ మాట ఉండబోతుంది. అలానే అభివృద్ధిని కూడా బలపరుస్తుంది అని చెప్పాలి. గురుగ్రహం మిథున రాశిలో ఉన్నప్పుడు అంటే మిథున రాశిలో సంచరించేటప్పుడు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే విద్య, మార్కెటింగ్, మీడియా, కమ్యూనికేషన్ రంగాలు, ఈ రంగాలన్నీ కూడా మిన్నంటుతాయి. అంటే అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థితికి చేరుతాయి అని చెప్పాలి. ప్రజలు అంటే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు తమ ఆలోచనను చాలా స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. తమ మనస్సులో ఏముంది, తమకు ఏం కావాలి, ఒకవేళ ఎదుటి వాళ్ళు కనుక చేయకపోతే మీరు ఇది ఎందుకు చేయట్లేదనే క్వశ్చన్ కూడా వేయగలుగుతారు. అంటే మనస్సులో ఉన్నటువంటి భావాన్ని పూర్తిగా వ్యక్తపరిచేటటువంటి శక్తి కూడా ఇక్కడ ఈ మాసం అంటే ఈ డిసెంబర్ నెల 2వ 10 రోజుల్లో మనకు రాబోతున్నది అని చెప్పాలి. కుటుంబ నిర్ణయాలలో కూడా స్పష్టత బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలానే మీ జన్మరాశికి 4వ స్థానం అయినటువంటి సింహరాశిలో కేతువు యొక్క సంచారం వృషభ రాశి వారిలో అహంకారాన్ని తగ్గించుకోమని చెప్తుంది. అహంకారం తగ్గించుకోవటం సూచిస్తుంది. ఆధ్యాత్మిక పెరుగుదలను కూడా ఉండేటటువంటి విధంగా సూచిస్తుంది. ఇక్కడ వృషభ రాశి వారికి వ్యక్తిగత ప్రతిష్టలో కొన్ని మాయ భావనలు అస్పష్టంగా కనిపించవచ్చు. మాయ భావనలు అంటే ఏంటి? అవతల వాళ్ళు చెప్పేటటువంటి మాటలు విని తొందరగా వాళ్ళకి అంటే మాయకు లోనవటం అనేటటువంటిది కనిపించవచ్చు. కానీ వృషభ రాశి వారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి దానికి కూడా కృతజ్ఞత, వినయం అనేటటువంటి ఈ రెండూ కూడా మీకు ప్రధానమైనటువంటి అస్త్రాలు లాగా పనిచేస్తూ ఉంటాయి. అలానే మీ జన్మరాశికి 10వ స్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం కారణం చేత సమాజంలో అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కానీ, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు కానీ కొత్త ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. టెక్నాలజీ అభివృద్ధి, టెక్నాలజీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. శాస్త్రీయపరమైనటువంటి ఆలోచనలకు కూడా దారితీస్తుంది. కొంతవరకు చెప్పాలంటే భవిష్యత్తుపై కొద్దిగా ఆందోళన కలిగించే సందర్భాలు. అంటే ఒకవేళ ఉద్యోగంలో ఏదైనా ప్రతికూలతలు కనుక ఉంటే సడన్గా ఉంటుందా, పోతుందా, ఏం జరుగుతుంది? ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న దాని ప్రకారం కనుక తీసుకుంటే 8వ స్థానంలో సంచరించే కుజుడు యొక్క ప్రభావం కారణం చేత ఊహించినటువంటి ఉద్యోగ మార్పులు అనేటటువంటి వృషభ రాశి వారికి సూచిస్తూ ఉన్నాయి. ఆన్లైన్ వ్యవహారాలలో అధికంగా సమయం గడపడం అనేటటువంటిది కూడా మంచి పని కాదు. వృశ్చిక రాశిలో సంచరించేటటువంటి అంటే మీ జన్మరాశికి 7వ స్థానంలో సంచరించేటటువంటి రవి, బుధ, శుక్ర గ్రహాల యొక్క సంచారం అనేటటువంటిది భావోద్వేగాలకు అంటే కుటుంబపరమైనటువంటి భావోద్వేగాలను సూచిస్తూ ఉంటుంది. లోతైనటువంటి ఆలోచనలు, రహస్యపరమైనటువంటి అంశాలను వెలికి తీయటంలో మీరు చాలా నిష్ణాతులుగా మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో మార్పు, పునరుద్ధరణ, శక్తి సంపత్తి, ప్రలోభాల నియంత్రణ ఈ విషయాలలో జాగ్రత్తలు అనేటటువంటి అవసరం. ఇక 8వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు కుటుంబ పరంగా చిన్న సమస్యలనే పెద్ద సమస్యలుగా మారుస్తూ ఉంటాడు. కాబట్టి అసలు సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే దానిని కట్ చేయటం చాలా మంచిది. లేకపోతే అది పెద్ద సమస్యగా మారి కుటుంబంలో చాలా మిస్అండర్స్టాండింగ్స్ తోటి ఎక్కువ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఈ 8వ స్థానంలో సంచరించే కుజుడు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా
పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వీళ్ళకి ఏ రోజు ఏ విధంగా ఉంటుందని కనుక మనం డే వైజ్గా కనుక పరిశీలిస్తే డిసెంబర్ 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ ఉదయం 10:22 వరకు ఈ మధ్యకాలంలో ఉండేటటువంటి సమయంలో సంపూర్ణమైనటువంటి గృహ సుఖం కనిపిస్తూ ఉంది. కుటుంబపరమైనటువంటి విషయాలు ప్రధానంగా చర్చించబడుతూ ఉంటారు. మానసికమైనటువంటి ఆందోళన కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంటి పనులు, ఆస్తి వ్యవహారాలు, ఆస్తి వ్యయాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మీద కూడా దృష్టి పెడుతూ ఉండాలి. కొన్ని విషయాలలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. 12వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఉల్లాసభరితమైనటువంటి రోజులని చెప్పవచ్చు. ఆనందం పెరుగుతూ ఉంటుంది, ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది, ప్రేమలో స్థిరత్వాన్ని పొందుతూ ఉంటారు. క్రియేటివిటీ లెవెల్స్ చాలా బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి కొత్త ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. పెట్టుబడులకు ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. విద్యార్థులకు కూడా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటటువంటివి చాలా బాగా పెరుగుతాయి. ఇక 14వ తేదీ రాత్రి 9:43 నుంచి 17వ తేదీ ఉదయం 10:25 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అత్యంత జాగ్రత్తలు పాటించాల్సిన సమయం అని చెప్పాలి. శత్రు సమస్యలు, రోగ సమస్యలు, రుణ సమస్యలు వీటిలో ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. శ్రమ ఎక్కువైనా ఫలితాలు మాత్రం లభిస్తూ ఉంటాయి కానీ ఒత్తిడి యొక్క తీవ్రత మాత్రము చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పని ఒత్తిడి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. ఆరోగ్యం విషయంలో మీరు నిర్లక్ష్యం చేసినటువంటి చిన్న విషయాలే పెద్దవిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగిన సూచన. ఇక 17వ తేదీ ఉదయం 10:25 నుంచి 19వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది సంబంధాలలో కొంత ఉద్రేకం కలిగిస్తూ ఉంటుంది. అపార్థాలు, అసహనం అనేటటువంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంపత్యంలో సంభాషణ అనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశంగా ఉంటుంది. వ్యాపార భాగస్వామి నిర్ణయాలు ఇక్కడ అనుకూలంగా మారుతూ ఉంటాయి. కానీ అవి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటమే మంచిది. ఇంకా 19వ తేదీ రాత్రి నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం ఇది శుభాశుభ మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. శుభ ఫలితాల కన్నా కూడా కొంచెం ప్రతికూలతలు, అశుభమైన ఫలితాలు ఎక్కువగా కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రయాణాల పరంగా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ జీవితంలో సమస్యలు రాకుండా ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా సమస్య కనుక వస్తే ఒక అడుగు మీరే తగ్గి ఉండటం వలన మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక ఏదైనా ప్రయాణాలు, వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించడం అనేటటువంటి చాలా మంచిది. ఇంకా మీకు కొన్ని పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేస్తే కొన్ని ప్రతికూలతలు తొలగిపోతాయంటే ఖచ్చితంగా సోమవారం రోజున శివలింగానికి అభిషేకం చేసుకోండి. మీకు వీలైతే ప్రతిరోజు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రం, శివ పంచాక్షరి మంత్రం ఒక 108 సార్లు పారాయణ చేయండి. ఇక ఈ పాలు, పెరుగు, బియ్యం దానంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవి యొక్క అర్చన చేయటం చాలా మంచిది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా అందరికీ వర్తిస్తాయి. ఎవరైతే ఇంకా తీవ్రమైన ఉద్యోగ వ్యాపార సమస్యలతో ఉన్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.